జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఆ పిల్లని మాయం చేసింది నువ్వే కదూ? ఏ నీతో చెప్తే వాళ్ళందరికీ చెప్తావా లేక పేపర్లో వేయిస్తావా? అది కాదే, నీ టార్గెట్ గుండమ్మ కదా. అయితే గీతే దాని లోపల వెయ్యాలి గాని ఆది నేయించడమేంటే? మీ అబ్బాయి అంటే నీకిష్టమేనా? ఒక్కగానొక్క బిడ్డే, వాడంటే నాకు ప్రాణం. వాణ్ణి ఏ ఒక్కరు కొట్టినా నువ్వు బాధపడతావు కదా. బాధపడ్డమేంటే? నా ప్రాణమే పోతుందే. సో నిన్ను ఏడు పెంచాలి అంటే నిన్ను కొట్టక్కర్లేదు కదా. గుండమ్మకి ఆదినే అన్ని. అందుకే ఉల్లిపాయను వేసి ఎలకని పట్టినట్టు హనీని వేసి ఆది నిరికించాను. గుండమ్మని ఉక్కిరి బిక్కిరి చేస్తాను. ఈ కేసులో ఆది బయటికి రావడం అనేది జరగని పని. ఆ గుండమ్మ కన్నీటికి అంతం ఉండదు. అమ్మా గుండమ్మా, ఏమైందమ్మా? ఎస్ఐ గారు ఏమన్నారు? మాట్లాడవేంటి? అసలు ఆ పిల్ల ఏమైందంట? ఏమైనా తెలిసిందా? ఇంకా ఏం తెలియలేదమ్మా. హాని ఉండే గెస్ట్ హౌస్కి కూడా వెళ్ళాం. అక్కడ ఎలాంటి క్లూ దొరకలేదు. పోనీ మనం లాయర్తో మాట్లాడి మనమే ఆదికి స్టేషన్ బయలు ఇప్పించొచ్చు కదా. లాయర్ గారిని కలిశాం, కానీ ఈ కేసులో స్టేషన్ బెయిల్ ఇవ్వడం కుదరదని ఎస్ఐ గారు చెప్పేశారు. భగవంతుడా, ఒకటైపోతే ఒకటి, ఇంకోటైపోతే ఇంకొకటి. నా బిడ్డకి కష్టం మీద కష్టం వస్తూనే ఉంది. మనం ఏ జన్మలో చేసిన పాపం అది మన బిడ్డని వెంటాడుతూనే ఉంది. ఆ అదృష్ట జాతకురాలని దీన్ని తీసుకొచ్చి పెళ్లి చేశారు. మరి ఆ అదృష్టం ఏ పక్కకు పోయిందో ఆ పిల్లాన్ని మాత్రం కష్టాలు పట్టుకునే ఉన్నాయి. నానమ్మా, ఆవిడ మీద అరుస్తావేంట్రా? ఏం తప్పుందని? పెళ్లి కాకముందు యాక్సిడెంట్లు అవడం కానీ ఇలాంటి ఇబ్బందులు రావడం కానీ ఎప్పుడైనా జరిగిందా మన జీవితంలో? ఈ మహాతల్లి అడుగు పెట్టిందో లేదో రోజు రోజుకి మన ఇంటి పరువు అట్టడుక్కుపోతోంది. ఆపండి అత్తయ్య. అసలే ఆది ఇబ్బందుల్లో ఉంటే అతన్ని ఎలా బయటికి తీసుకురావాలని ఆలోచించకుండా తననంటూ కూర్చుంటే ఏంటి ప్రయోజనం? ఆది అరెస్ట్ అయితే తప్పు మా అక్కదేగా అవుతుంది అత్తయ్య. అక్కగారి మీద ప్రేమ బాగా పొంగిపోతోంది నీకు. నా కొడుకు ఒక ఆశయం పెట్టుకున్నాడు, అవకాశం సంపాదించుకున్నాడు. తీరా ఢిల్లీకి వెళ్లాలనేసరికి దీని కారణంగా కాదు వాడి నడుం విరిగి కాళ్ళు చచ్చుబడిపోయి వీల్ చైర్కి పరిమితం అయిపోయింది. అన్నయ్యకి అలా జరిగిన నుండి వదినేగా అన్నయ్యని బయటికి తీసుకొచ్చి మామూలు మనిషిని చేసింది. 2 రౌండ్లు విజయవంతంగా పూర్తి చేసుకొని వచ్చి ఫైనల్స్ కోసం రెడీ అవుతున్నాడు. ఇంతలో ఎదుగో మళ్ళీ ఇదొక ఆపద. వాడు అనుకున్న ఆనందంలో ప్రాబ్లమో, ఈవిడి గారు వాడి జీవితంలో అడుగు పెట్టడమే ప్రాబ్లమో మాకేం అర్థం కావటం లేదు. సర్లే ఇంకా ఆపండి. అవును,
ఆటకి ఇంకేం చేస్తావా? వాడేమో జైలు ఏడుస్తాడు, మన ఇంట్లో ఏడుద్దామే. ఇంక చేసేదేముంది? హనీ గాని కనిపించకపోతే ఈ కేసు మిస్సింగ్ కేసుతో ఆగదు, ఇంకా పెద్ద కేసు అయిపోతుంది. అప్పుడు ఆదిని మనం అస్సలు కాపాడుకోలేము. ఆ అబ్బాయిని కాపాడడం మన వల్ల కాదే. శనివారం పూట చెప్తున్నాను, ఆ అబ్బాయినిక ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కాపాడాలి. నానమ్మ ఏమన్నా? ఏముంది ఇక ఈ ఏడుకొండలు? అది కాదు, దానికి ముందు ఏమన్నా? శనివారం రోజు చెప్తున్నాను, ఇక ఆదిని ఆ ఏడుకొండల వాడే కాపాడాలి అంటున్నాను. ఎప్పుడొచ్చారు? రేపు శనివారం హాస్పిటల్కి వస్తాను డాక్టర్, ష్యూర్. హనీ హనీ దొరికింది. ఏంటిది నన్ను మాట్లాడేది? నిజం బాబీ, అర్జెంటుగా మనం ఒక చోటుకి వెళ్ళాలి. పద. పదండి వదినా. ఇది ఎక్కడికి వెళ్తున్నట్టు? ఎక్కడికి వెళ్తున్నది ఇంత సడన్ గా? ఎక్కడికి వెళ్తున్నట్టు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.